ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే భారీగా ఎంఓయూలు కుదురుతున్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. విశాఖలో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈడీబీతో 60,000 కోట్ల విలువైన 4 ఎంఓయూలు రెన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు కుదుర్చుకున్నారు. గతంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమోనియా రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పందంలో భాగంగా 6 జీడబ్ల్యూ పీవీ ఇంగోట్ వేఫర్ ప్లాంట్, 2 జీడబ్ల్యూ పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 జీడబ్ల్యూ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయనుంది రెన్యూ పవర్. తాజా ఎంఓయూల ద్వారా 10,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధికి అవకాశం కలగనుంది. ఇప్పటికే దేశంలో అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రెన్యూ పవర్ అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వంలో రాష్ట్రం వీడి వెళ్లిన కంపెనీలు తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.